హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ప్రజా కవి ఛానల్కి స్వాగతం. ఒక ఏరియాలో ఉండేటువంటి కొంతమంది ధనవంతులు ఇన్కమ్ ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదేమో అని చెప్పి ఐటీ ఆఫీసర్స్కి కొంతమందికి డౌట్ వచ్చింది. అలా డౌట్ వచ్చి ఎలాగైనా సరే వారి చేత ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ని కరెక్ట్గా పూర్తిగా కట్టించుకోవాలి అని చెప్పేసి ఐటీ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఒక పథకం వేయడం జరుగుతుంది. ఆ పథకం ఏంటంటే, ఒక ఎన్ఆర్ఐ బృందం ఆ యొక్క ఏరియాలో ఎవరైతే అధిక ధనవంతులు ఉన్నారో ఆ ఏరియాలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ధనవంతుల్ని వాళ్ళు సెలెక్ట్ చేసి, అందులో అత్యధిక ధనవంతుల్ని సెలెక్ట్ చేసి అతనికి వారి వంతుగా 10,00,000 రూపాయల మనీ ప్రైజ్ను ప్రకటించడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతులందరూ కూడా అనౌన్స్మెంట్ను విని సంతోషపడి ఒకరికొకరు తమలో తాము, ఈ ఏరియాలో మాకంటే అధిక ధనవంతులు ఎవరున్నారు, ఖచ్చితంగా ఆ యొక్క 10,00,000 మనీ ప్రైజ్ అనేది మాకే సొంతం అవుతుందని చెప్పేసి ఒకరికొకరు తమలో తాము ఒకరికి ఒకరు తెలియకుండా ఎవరికి వాళ్ళు మురిసిపోతూ ఉంటాయి కదా. మనం ఎంత ధనవంతులు అన్న విషయం మనకు తెలుస్తుంది, కానీ మన పక్కింటి వాళ్ళకు లేదంటే మన పక్కింటి వాళ్ళు ఎంత ధనవంతులు అన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే మన ఆస్తిపాస్తులన్నీ ఉంటేనో మన ఎదురుగా ఒక బిల్డింగ్ రూపంలోనో లేదంటే మనకు తెలిసిన ఒక ల్యాండ్ రూపంలోనో ఉంటాయి. అంతేకాని వాళ్ళ విషయానికి, వాళ్ళ సొంత విషయాలకు వచ్చేసరికి మనకి తెలియని విషయాలెన్నో వాళ్ళ దగ్గర దాగి ఉంటాయి. వాళ్ళ దగ్గర దాగి ఉన్న విషయాలు మనకు తెలియవు, మన దగ్గర దాగి ఉన్న విషయాలు వాళ్ళకి తెలియవు. ఆ విధంగా ఒకరికొకరు తెలియకుండా మేమంటే మేము ధనవంతులం, మాకంటే అధికులు ఎవరున్నారు ఈ ఏరియాలో అన్న విధంగా ఆలోచించి ఆ యొక్క మనీ ప్రైజ్ను ఎలాగైనా సరే మేమే దక్కించుకుంటామనేటువంటి ధీమాతో అందరూ కూడా ఆ యొక్క ఏరియాలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా మురిసిపోతూ ఉంటారు. ఒకరోజు ఇక ఆ ఐటీ ఆఫీసర్స్ అనౌన్స్మెంట్ చేయించిన ప్రకారం వారందరూ కూడా వాళ్ళ యొక్క వేషధారణ మార్చుకొని ఎన్ఆర్ఐలలాగా కార్లలో ఆ యొక్క ఏరియాకు రావడం జరుగుతుంది. వచ్చి రాగానే ఆ ఏరియాలోనే ఒక మంచి చోటును చూసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ విధంగా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఆ యొక్క ఐటీ ఆఫీసర్స్ వచ్చి రాగానే ఒక టేబుల్ మీద వారు తీసుకొచ్చినటువంటి 10,00,000 రూపాయల లిక్విడ్ క్యాష్ను ఒక ప్యాక్గా, ఒక గిఫ్ట్ లాగా ప్యాక్ చేసి వారి ముందే ఆ యొక్క ఏరియాలోని ధనవంతులందరి ముందు కూడా ఆ యొక్క 10,00,000 రూపాయల మనీ ప్రైజ్ను ఒక టేబుల్పై ప్రదర్శించడం జరుగుతుంది. ఈ ఏరియాలో ఉన్నటువంటి అధిక ధనవంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వారి యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి పత్రాలు అంటే డాక్యుమెంట్స్ తీసుకొని త్వరగా ఈ యొక్క సమావేశానికి రావాల్సిందిగా అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ వినగానే అక్కడ ఉన్నటువంటి ఆ ఏరియాలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా పరుగున ఇళ్లలోకి పరిగెత్తి వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కరుగా ఆ యొక్క సమావేశానికి వస్తూ ఉంటే ఆ ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా బిత్తరపోయి చూస్తూ, వావ్, ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అయ్యేలా ఉంది, ఈ దెబ్బతో ఈ ఏరియాలో ఉన్నటువంటి అధిక ధనవంతులందరూ కూడా కనిపెట్టి వాళ్ళందరి చేత ఎలాగైనా సరే వారి సంపాదనకు తగ్గ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరుగుతుంది. ఇక ఆ ధనవంతులు కూడా వారి డాక్యుమెంట్స్ను ఏ విధంగా తీసుకొని వస్తూ ఉంటారంటే, మాకు ఎన్ని ఆస్తులున్నా సరిపోదు, అయినా సరే ఆ యొక్క వారు ఇచ్చేటువంటి 10,00,000 మనీ ప్రైజ్ను కూడా తమకే దక్కాలని చెప్పి వారి ఇంట్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నీ కూడా కొంతమంది కార్లలో, కొంతమంది బ్యాగుల్లో, కొంతమంది సంచులు వేసుకొని వస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా దిమ్మరపై చూస్తూ ఉంటారు. ఏంటి ఇది, ఒక్కొక్కరి దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయా, కానీ మాకు వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం ఇంత రాబడి రావట్లేదే అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఆ విధంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి అధిక ధనవంతులు అందరూ కూడా ఇచ్చేటువంటి ప్రతి డాక్యుమెంట్ను కూడా వారి పక్కనే ఒక కంప్యూటర్ ఆపరేటర్ను కూర్చోబెట్టి ఆ అధిక ధనవంతులు ఇచ్చేటువంటి ప్రతి డాక్యుమెంట్ను కూడా ఆ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ చేత స్కాన్ చేయించుకొని ఒక్కొక్క వ్యక్తి మీద ఎంత ఆస్తి ఉంది, అలా ఎంతమంది దగ్గర ఎంత ఆస్తి ఉంది, వారు ఏ మేరకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు తెచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని వాళ్ళందరి నేమ్స్ కూడా ఫైండ్ అవుట్ చేసి ఒక లిస్టుగా తయారు చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క ఐటీ ఆఫీసర్స్ తెచ్చినటువంటి డాక్యుమెంట్లను స్కాన్ చేసుకొని ఎవరెవరు అధిక ధనవంతులు అన్న విషయాన్ని లిస్ట్ అవుట్ చేసుకొని ఆ ధనవంతులు తెచ్చినటువంటి వారి డాక్యుమెంట్లను తిరిగి వారికి అందిస్తూ, ఇదిగో మీరు తెచ్చినటువంటి డాక్యుమెంట్లను పరిశీలించి మీలో ఎవరు అధిక ధనవంతులు అన్న విషయాన్ని మేము సేకరిస్తాము, ఇవి తీసుకొని తిరిగి వెళ్ళి మీరు ప్రతి సంవత్సరం ఫైల్ చేసేటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ను కూడా తీసుకురావాల్సిందిగా మళ్ళీ చిన్న అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ యొక్క చిన్న అనౌన్స్మెంట్ను విన్న తర్వాత ఆ ధనవంతులందరూ కూడా వారు తెచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తిరిగి తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటువంటి ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని మళ్ళీ తిరిగి ఈ యొక్క సమావేశం దగ్గరికి రావడం జరుగుతుంది. ఆ విధంగా వారు ప్రతి సంవత్సరం ఫైల్ చేసేటువంటి ఐటీ రిటర్న్స్ ఫైల్స్ అన్నిటి కూడా ఆ యొక్క ఐటీ ఆఫీసర్స్కి ఇవ్వగానే వారందరూ కూడా ఆ యొక్క ఫైల్స్ని పరిశీలించి
ఓకే. మేమందరము అంటే మా యొక్క ఎన్ఆర్ఐ బృందం అంతా కూడా మీ యొక్క ఐటీ రిటర్న్స్ మరియు మీరిచ్చినటువంటి ఆస్తిపాస్తుల తాలూకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి మీలో ఎవరు అధిక ధనవంతులు అన్న విషయాన్నైతే ఒక లిస్టుగా తయారు చేయడం జరిగింది. మరియు ఈరోజు సాయంత్రం ఈ ఏరియాలోనే అధిక ధనవంతుడు ఎవరు అన్న విషయాన్ని మీ అందరి ముందు ప్రకటించి అతనికి ఈ టేబుల్ పై కనిపించేటువంటి 10 లక్షల మనీ ప్రైజ్ను కూడా ఆ వ్యక్తికి అందజేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ధనవంతుల యొక్క ఆస్తిపాస్తుల డాక్యుమెంట్స్ మరియు వారు ఫైల్ చేసినటువంటి ఐటీ రిటర్న్స్ను కాపీ చేసుకొని ఆ యొక్క డాక్యుమెంట్స్ అన్నింటి కూడా తిరిగి ఆ యొక్క ధనవంతులకు తిరిగి ఇచ్చి ఇంటికి పంపించేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ ధనవంతులందరూ కూడా వారి డాక్యుమెంట్స్తో తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని స్కాన్ చేసుకున్నటువంటి ఐటీ ఆఫీసర్స్ ధనవంతులు తెచ్చినటువంటి వారి యొక్క ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పరిశీలిస్తూ వారి దగ్గర ఉన్నటువంటి ఇన్కమ్కు లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆస్తులకు మరియు వారి కట్టేటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి ఎక్కడ పొంతన లేకపోవడంతో వారందరూ కూడా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులేమో గంపెడు, వారు కట్టేటువంటి ట్యాక్స్ ఏమో గ్లాసెడు అన్నట్టుగా వారందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఈ యొక్క మనం వేసినటువంటి ప్లాన్ అనేది చాలా చక్కగా వర్కౌట్ అవుతుందని చెప్పి ఎలాగైనా సరే ఈరోజు ఆ యొక్క ధనవంతులందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి వారి నుండి ట్యాక్స్ కట్టించాలి అని చెప్పి తిరిగి ఏరియాలో అధిక ధనవంతుని ప్రకటించే సమయం దగ్గర పడడంతో మరి ఒక చిన్న అనౌన్స్మెంట్ చేసి ఆ యొక్క ధనవంతులందరినీ కూడా సమావేశానికి రప్పించడం జరుగుతుంది. ఆ అనౌన్స్మెంట్ విన్న వెంటనే ఆ యొక్క ధనవంతులందరూ కూడా పరుగున మనీ ప్రైజ్ అనేది మాకంటే మాకొస్తుందని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటూ పరుగున ఆ యొక్క సభకు అంటే సమావేశానికి రావడం జరుగుతుంది. ఆ విధంగా అందరూ వచ్చి ఆ యొక్క సమావేశంలో కూర్చొని ఉంటే ఆ యొక్క ఎన్ఆర్ఐ బృందం అనే వాళ్ళు ఎవరి పేరు అధిక ధనవంతుడిగా ప్రకటిస్తారో అని చెప్పి ఒకరికొకరు చాలా టెన్షన్తో చాలా సైలెంట్గా మరియు చాలా ధీమాతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విధంగా అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆ ధనవంతులందరూ కూడా తెచ్చినటువంటి వారి ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మరియు వారు ప్రతి సంవత్సరం కట్టేటువంటి ఐటీ రిటర్న్స్ను మొత్తాన్ని పరిశీలించినటువంటి ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ ఏరియా మొత్తానికే ఒక అధిక ధనవంతుడిగా ఒక నార్మల్ పర్సన్ అంటే సంవత్సరానికి చాలా తక్కువ ఆదాయం మరియు తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ అంటే అతని ఆదాయానికి సరిపడా ట్యాక్స్ కడుతున్నటువంటి ఒక నార్మల్ పర్సన్ని ఆ ఏరియాకి అధిక ధనవంతుడిగా ప్రకటించి ఆ యొక్క 10 లక్షల ప్రైజ్ మనీని కూడా నార్మల్ పర్సన్కి అందజేయడం జరుగుతుంది. అలా ఆ యొక్క 10 లక్షల మనీ ప్రైజ్ని ఆ యొక్క నార్మల్ పర్సన్కి అందజేయడంతో అక్కడ ఉన్నటువంటి బడా వ్యాపారులు పెద్ద ఎన్నో సంస్థలు నడుపుతున్నటువంటి అధిక ధనవంతులందరూ కూడా ఒక్కసారి ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. ఏంటబ్బా ఇతని దగ్గర ఏముందని మా ఏరియాకి అధిక ధనవంతుడిగా సెలెక్ట్ చేసి పైగా 10 లక్షల లిక్విడ్ క్యాష్ బహుమతిని ఇచ్చారు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఆ విధంగా ఒక నార్మల్ పర్సన్కి తమ ఏరియాలో ధనవంతుడిగా పేరు ప్రకటించి ఆ యొక్క 10 లక్షల మనీ ప్రైజ్ని అందజేయడంతో అక్కడ ఉన్నటువంటి అధిక ధనవంతులు లేదంటే బడా వ్యాపారులందరూ కూడా ఒక్కసారిగా కోపగించుకొని ఆ యొక్క ఎన్ఆర్ఐ బృందంలో ఉన్నటువంటి ఐటీ ఆఫీసర్స్ని నిలదీయడం జరుగుతుంది. ఆ విధంగా నిలదీసినప్పుడు ఆ ఐటీ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చే సమాధానం ఏంటంటే, చూడండి వాస్తవానికి ఈ ఏరియాలో అతను మీకంటే కూడా చాలా అల్ప ధనవంతుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇతనికంటే అందరూ ధనవంతులే. బట్ మీ అందరికి కూడా ఏదో ఒక అప్పు ఉంది, పైగా ఏదో ఒక లోను, ఏదో ఒక ఈఎంఐ, ఏదో విధంగా మీరు కొంతమందికి అప్పు పడి ఉన్నారు అని చెప్పి చెప్తారనమాట. మీ ఏరియాలో ఉన్న వాళ్ళందరిలో ఇతను ఒక్కడే చాలా నిజాయితీగా ఎటువంటి అప్పు లేకుండా తనకు వచ్చేటువంటి ఆదాయానికి తగ్గ ఇన్కమ్ ట్యాక్స్ను గవర్నమెంట్కు సరిగ్గా పే చేస్తున్నాడు. సో మీకందరికీ మీ వెనకాల ఇన్ని అప్పులు, ఇన్ని లోన్లు, ఇన్ని ఈఎంఐలు కట్టవలసి ఉండగా మీరు ఎలా ధనవంతులు అవుతారని చెప్పి వారందరికీ కూడా ఈ యొక్క ఐటీ ఆఫీసర్స్ క్వశ్చన్ వేయడం జరుగుతుంది. పైగా ఇంత అప్పు ఉండి ఇంత ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ కూడా గవర్నమెంట్కు తగిన ట్యాక్స్ కట్టట్లేదు. సో మా దృష్టిలో మీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నప్పటికీ 10 రూపాయల అప్పు ఉన్నా సరే మీరు అప్పు ఉన్నట్టుగా, కాబట్టి మీకు ఎన్ని కోట్ల ఆదాయం ఉన్నా ఎన్ని కోట్ల డబ్బు ఉన్నా సరే మీకు అప్పు అనేది ఉంటే మా దృష్టిలో ఈ యొక్క ప్రైజ్ మనీకి 10 లక్షల ప్రైజ్ మనీకి మా దృష్టిలో మీరు అనర్హులు. సో కాబట్టి ఎటువంటి ఎక్కువ ఆదాయం లేకున్నా వచ్చిన ఆదాయానికి తగ్గ ట్యాక్స్ కడుతూ పైగా ఇతడికి ఎటువంటి అప్పు లేదన్నందున ఇతన్ని మేము ఈ ఏరియాకే పెద్ద ధనవంతుడిగా సెలెక్ట్ చేసి అతనికి ఈ యొక్క 10 లక్షల ప్రైజ్ మనీని మేము అందివ్వడం జరిగింది అని చెప్పి చెప్తారనమాట. ఆ మాటతో అక్కడ ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా బడా వ్యాపారులందరూ కూడా ఒక్కసారి కోపంతో అక్కడ ఉన్నటువంటి మారువేషంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ మీద తిరగబడడానికి ప్రయత్నిస్తే
అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా వారిని అందరినీ ఆ సభలోనే కట్టడి చేసి వెంటనే ఆ వచ్చిన ఎన్ఆర్ఐ బృందం ఎన్ఆర్ఐ వాళ్ళు కాదు, ఒక ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు సంబంధించిన ఆఫీసర్లు అని చెప్పి వారి యొక్క ఐడి కార్డ్స్ని అక్కడ ఉన్నటువంటి ధనవంతులందరికీ చూపించి ఒక్కసారిగా ఆ ధనవంతులందరికీ షాక్ ఇచ్చి ఒక్కరొక్కరిగా పిలిచి వారి ఆస్తుపాస్తులు ఎంతున్నాయో చూసి వారికి తగ్గట్టుగా ఆ ఆస్తుల విలువకు తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ని వాళ్ళు కట్టించుకొని ఫైన్తో సహా కట్టించుకొని తిరిగి ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా పోతే 10 లక్షలు లేదంటే 10 కోట్లు అన్నట్టుగా వారి యొక్క ఐటీ ఆఫీసర్స్ యొక్క ప్లాన్ బాగా వర్కౌట్ అయిపోయి వాళ్ళకు రాని ఇన్ని రోజులు పెండింగ్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నీ కూడా ఫైల్ కావడం జరుగుతుంది. మరోవైపు ఆ యొక్క 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీని తీసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ఆ 10 లక్షల రూపాయల మనీ ప్రైజ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించి అక్కడే మిగతా సొమ్మును అతను తన ఇంటికి తీసుకొని వెళ్ళి తన భార్య పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మన సమాజంలో కూడా చాలామంది మాకు అంత ఆస్తి ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, మేము ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాము, మాకు ఇంత ఇన్కమ్ వస్తుందని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మాకు ఇంత అప్పు ఉంది, ఇంతమందికి ఇలా ఇవ్వాల్సి ఉందని చెప్పి ఎవరు చెప్పుకోరు. నీ దగ్గర కోట్లు ఉండొచ్చు, లేదంటే ₹1,00,00,000 విలువ చేసే వస్తువులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు. మీరు ఒకరికి రుణపడి ఉన్నారు అంటే మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా వేస్టే కదా. సో ఎప్పుడు నువ్వు సంపన్నుడు అని చెప్పుకోవాలి, నేను ధనికున్నాను ఎప్పుడు చెప్పుకోవాలంటే నువ్వు ఎవరికి కూడా ₹1 అప్పు లేకుండా, ఎవరికి కూడా ఈఎంఐ రూపంలోనో లోన్ రూపంలోనో ఎవరికి కూడా నువ్వు ₹1 కూడా కట్టవని అవసరం లేదు అనే స్థాయిలో ఉన్నప్పుడు, నీ దగ్గర కోట్లు లేకపోయినా నీ జోబీలో ఒక ₹10 ఉన్నా సరే నేను ధనికుణ్ణి అని ఫీల్ అవుతూ తిరగవచ్చు. మనలో కూడా చాలామంది మన సమాజంలో కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ వాళ్ళు ఈఎంఐ రూపంలోనో లోన్ రూపంలోనో ఎంతోమందికి అప్పు పడి ఉంటారు. బట్ ఆ అప్పులన్నీ చెప్పకుండా మాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అంతే కదా ఫ్రెండ్స్, మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, బట్ మనం ఒకరికి 10,000 ఇవ్వాలి. కానీ నీ స్వార్థానికో నీ పీసినారితనానికో ఆ యొక్క అప్పును చెల్లించక ఆ యొక్క అప్పు వాడిని ఇంటి వరకు తెచ్చుకుంటావు. అలాంటప్పుడు నీ దగ్గర ₹1,00,00,000 ఉండి ఏం లాభం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సరే, నీ దగ్గర ₹100 ఉన్నాయి, కానీ నువ్వు ఎవరికి రూపాయి కూడా అప్పు లేవు, ₹10 కూడా ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు కాబట్టి నీ ఒక ధనికుడి లాగానే మిగిలిపోవడం జరుగుతుంది. సో ఇదే విషయాన్ని వేమన గారు 100 ఏళ్ల క్రితమే తన యొక్క పద్యంతో నీ దగ్గర ₹10 ఉన్నా సరే నీవు ఎవరికి పైసా అప్పు లేకపోతే నువ్వే ధనవంతుడికి పో అన్నట్టుగా తన పద్యం ద్వారా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు, పప్పులేని తిండి ఫలము లేదు, అప్పులేని వాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇక్కడ చూడండి, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు అన్నాడు. అంటే మీరు కర్రీ చేసేటప్పుడు, ఒక కూర చేసేటప్పుడు ఆ యొక్క కూర టేస్ట్గా ఉండాలని చెప్పి ఎన్నెన్నో పదార్థాలు వేస్తూ ఉంటారు. పప్పు దినుసులు, కరివేపాకు, ఘాటు ఘాటు మసాలాలు, ఆ యొక్క టేస్ట్ రావడానికి రకరకాల ఐటమ్స్ వేస్తూ ఉంటారు. కానీ ఎంత టేస్టీగా చేసినా, ఏం చేసినా సరే ఒక ఉప్పు అనేటువంటి పదార్థం లేకపోతే మాత్రం ఆ యొక్క కూర వ్యర్థమే అని చెప్పి చెప్తున్నాడు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, ఉప్పు అంటుందంట కూరలో అన్నీ వేసి చూడు, సపరేట్గా నన్ను వేసి చూడు అంటుందంట. అంటే కూరలో ఉప్పుకి అంత ప్రాధాన్యత ఉంది అని అర్థం. ఒకవేళ మీరు కూరలో ఏ ఐటమ్స్ చేయకున్నా సరే కాస్త ఉప్పు వేసినా సరే ఆ యొక్క కూర అనేది ఒక రకమైనటువంటి రుచిని ఇవ్వడం జరుగుతుంది. అందుకే మీరు కూరలో ఎన్ని వేసినా వేయకున్నా ఉప్పు మాత్రం కంపల్సరీ. ఆ విషయాన్నే వేమన గారు ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, అటువంటి కూర అనేటువంటి పదానికి నోచుకోదు అని చెప్పి చెప్తున్నాడు. అలాగే పప్పు లేని తిండి ఫలము లేదు అంటున్నాడు. అంటే మనం ఆహారంలో భాగంగా రకరకాల ఐటమ్స్ తింటూ ఉంటాం. పిజ్జాలని, బర్గర్లని, చైనీస్ ఫుడ్ అని, ఇలా ఈ విధంగా చాలా రకరకాల ఆహారాలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ మీరు ఎన్ని విందు భోజనాలు చేసినా, ఏం చేసినా, ఎన్ని చికెన్, మటన్, బిర్యానీలు ఏం తిన్నా కూడా ఒక పప్పు అనేటువంటి పదార్థం మీరు తినకపోతే మీరు తిన్నటువంటి తిండి అనేది వంటబట్టదు అని చెప్పి చెప్తున్నాడు. పప్పు లేని తిండి ఫలము లేదు. చూడండి, అంటే మీరు ఏ ఐటెం తిన్నా సరే కేవలం అది జీర్ణమై బయటికి వెళ్ళిపోవడం తప్ప ఆ యొక్క శరీరానికి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు అని చెప్పి చెప్తున్నాడు. మీరు రుచికరమైనటువంటి భోజనాలు ఎన్ని తిన్నప్పటికీ కేవలం ఆ వంట ఆ పూటకి, ఆ ఆహారం అనేది ఆ పూటకి కేవలం ఆ యొక్క ఆహారాన్ని, ఆకలిని తీర్చుతుందేమో కానీ శరీరానికి ఎటువంటి ఉపయోగం లేదు. కేవలం కాస్త పప్పు అనేటువంటిది వీరి యొక్క శరీరానికి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి చాలా చక్కగా పప్పు లేని తిండి ఫలము లేదు అంటున్నాడు. అందుకే చూడండి, మనం చాలా పెళ్ళిళ్ళలో చూస్తూ ఉంటాం. డెఫినెట్గా ఎన్ని రకాల వంటకాలు పెట్టినప్పటికీ పప్పు అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే పప్పులో ఉన్నటువంటి ఫలితం అటువంటిది. కానీ ఈ మధ్య
అటువంటి పప్పుకు ప్రాధాన్యత లేకుండా రకరకాల వంటలు వారి యొక్క స్థాయిని బట్టి వారు వడ్డించుకోవడం, లేదంటే వచ్చినటువంటి బంధుమిత్రులకు వడ్డించడం జరుగుతుంది. అక్కడ పప్పు తప్ప అన్ని ఐటమ్స్ ఉంటాయి. కానీ ఏం లాభం? అవన్నీ తినే కంటే కూడా ఒక ముద్ద పప్పన్నం తినండి, మీ యొక్క శరీరానికి ఫలితం ఉంటుందని చెప్పి వేమన గారు తన పద్యం ద్వారా చాలా చక్కగా చెప్పడం జరిగింది. అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు, విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. అంటే నీకు ₹1,00,00,000 ఆస్తి ఉంది, అయినా సరే ఊర్లోనో లేదంటే మీ ఫ్రెండ్స్కో ₹1,00,000 అప్పు ఉంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రిచ్ మ్యాన్ అన్నాడు ఒక మాటలో. అదే నీ దగ్గర ₹10 ఉన్నాయి, నువ్వు ఎవరికి పైసా కూడా అప్పు లేవంటే నీవే సంపన్నుడివి అని చెప్పి చెబుతున్నాడు. అంటే ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు, ఎలాగైతే ఉప్పు లేని కూర రుచి చూడడానికి పనికిరాదో పప్పు లేని తిండి ఫలము లేదు అన్నాడు. ఎలాగైతే పప్పు లేని తిండి ఫలితం ఇవ్వదో అలాగే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అన్నాడు. అంటే అప్పు ఉన్నవాడు ధనవంతుడి కింద లెక్కరాడు అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఉపమానంగానే అప్పు లేనివాడే అధిక సంపన్నుడు అని చెప్పి చెప్తున్నాడు. సో ఇది ఫ్రెండ్స్, విన్నారు కదా వేమన గారు అధిక సంపన్నుల గురించి ఏ విధంగా తన పద్యంతో చాలా చక్కగా వివరించారో చూశారు కదా. సో మన సమాజంలో కూడా చాలామంది వెనక లక్షల రూపాయల అప్పులు లేదంటే ₹1,000 అప్పులు పెట్టుకొని పైకి నాకు అన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని ఆస్తులు అని చెప్పి డప్పు కొట్టుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా ధనవంతులు కాలేరు. నీ దగ్గర ₹10 ఉన్నా సరే పైసా కూడా ఎవరికి రుణపడి లేనప్పుడే నువ్వు అధిక సంపన్నుడివి అని చెప్పి గుర్తుపెట్టుకో అని చెప్పి వేమన గారు చెప్పడం జరిగింది. సో మీరందరూ కూడా ఇకపైనా సరే ఆలోచించి మీ దగ్గర కోట్లు లేకపోయినా సరే ₹10 ఎవరికి అప్పు లేకుండా చూసుకోండి అని చెప్పి వేమన గారు చెప్తున్నారు. అలా అప్పు పడినప్పుడు వారు మాటికి ఫోన్లు చేసి లేదంటే వాళ్ళకు అవసరమైనప్పుడు తిరిగి అప్పు గురించి అడుగుతూ ఉంటే మీ దగ్గర ఎన్ని ₹1,00,00,000 ఉన్నా సరే ఆ యొక్క అప్పు విషయంలో మీరు ఇవ్వలేక స్వార్థంతోనో పీసినారితనంతోనో ఇవ్వకుండా ఉంటే మీ దగ్గర ₹1,00,00,000 ఉన్నటువంటి ఆనందం కూడా ఉండదు. అదే ₹10 ఉన్నా సరే ఎవరికి కూడా పైసా కూడా అప్పు లేనప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు. అదే విషయాన్ని వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కీప్ వాచింగ్. వేదాతీతుడు వేమనరా, వేమన పలుకే వేదమురా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయండి. ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. వేమన గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి.